మకర రాశి వారికి ఈ నెల ఫిలిం ఇండస్ట్రీస్, టీవీ ఛానల్స్ వాటికి అందరికీ కూడాను సర్వీస్ సెక్టార్లో ఒత్తిడి పెరుగుతుంది, బాగా ప్రెషర్ పెరుగుతుంది. కొంచెం జాగ్రత్త పడండి. వ్యాపారంలో ఖర్చులు నియంత్రణ అవసరం అని కూడా చెప్పచ్చు. కొత్త బిజినెస్ ఏది కూడా ఈ నెల ప్రారంభించకండి. ఫిబ్రవరి నెలలో, మార్చి తర్వాత మంచి అవకాశాలు ఉన్నాయి. ఉన్నదాన్ని క్రమబద్ధీకరించేయండి. మీరు పర్మిషన్స్ కోసం అప్లై చేశారు సరే, అవన్నీ కూడా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్ లోన్స్, ఈఎంఐస్ అంతా కూడా కరెక్ట్గా చేసుకోండి. మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా రెన్యువల్స్ ఏమైనా ఉంటే కూడా చేసుకోండి. ఈ నెల క్రమశిక్షణ గెలుస్తుంది కాబట్టి వేగం కాదు, జాగ్రత్త పడండి. ఇంకా డబ్బులు నిలబడుతుంది కానీ పెరగడం నెమ్మదిగా ఉంటుంది. ఇంకా ట్రేడింగ్ అనేటప్పటికీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అసలు చేయకండి, లాంగ్ టర్మ్ ట్రేడింగ్ చేయండి. సేఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని కూడా చెప్పచ్చు. కంట్రోల్, భవిష్యత్తు, ఈ రెండు కూడా మీరు లెవెలింగ్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడాను. విదేశీయ చదువు కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉండండి. ఫలితం ఇంకా సమయం తీసుకున్నా తప్పకుండా అవకాశాలు ఉంటాయి. ఈ నెల డాక్యుమెంటేషన్ పూర్తి చేయండి. ఓర్పు అవసరం. విదేశ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, ఏమండి మా ఉద్యోగం ఉంటుందా పోతుందా అని చాలామంది నా దగ్గర అడుగుతున్నారు. ఉంటుందా పోతుందా అనేది కూడా మీ చేతిలో లేదండి. కర్మ సిద్ధాంత ప్రకారం చాలా దేశాల్లో ఆర్థిక మాంద్యం వచ్చింది కాబట్టి ప్రిపేర్ అయిపోండి. ప్రతిదానికి ఉద్యోగం ఉన్నా ఉంటుంది, పోయినా పోతుంది. కానీ మీరు మిమ్మల్ని నమ్మండి, తప్పకుండా అవకాశాలు ఉంటాయి. అందుకే ఆల్టర్నేటివ్ ఇన్కమ్ని ఎప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఉండాలి, తప్పదు.